గైస్ ఇండియా పాకిస్తాన్ వార్ వల్ల మార్కెట్ మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది, మార్కెట్లో మనం ఏ సెక్టార్స్ని అవాయిడ్ చేయాలి, ఏ సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేయాలి, ఈ వీడియోలో క్లియర్గా చెప్తున్నాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ చూపించబోయే సెక్టార్స్ని అవాయిడ్ చేయండి. ఫస్ట్ హోటల్ సెక్టార్, తర్వాత టూరిజం, తర్వాత ఏవియేషన్. ఇప్పుడు ఈ 3 సెక్టార్స్ ఎందుకు అవాయిడ్ చేయమన్నా అంటే హోటల్ అండ్ టూరిజం సెక్టార్ వార్ సిచ్యువేషన్స్లో చాలా మంది టూర్స్కి వెళ్ళడం ఇవన్నీ బాగా తగ్గించేస్తారు. దీనివల్ల డైరెక్ట్గా ఆ స్టాక్స్ మీద, ఆ కంపెనీస్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ అనేది పడుతుంది. నెక్స్ట్ ఏవియేషన్ సెక్టార్, చాలా ఫ్లైట్స్ అబ్రాడ్ వెళ్ళేవి, లైక్ వెస్టర్న్ కంట్రీస్ కానీ, యూఏఈ, అరబ్ నేషన్స్లో కానీ అన్ని పాకిస్తాన్ మీద నుంచి వెళ్ళాయి. సో ఇప్పుడు వార్ సిచ్యువేషన్ వల్ల పాకిస్తాన్ మీద నుంచి మన ఫ్లైట్స్ వెళ్ళవు, ఇవన్నీ అరేబియన్ సీ మీద నుంచి వెళ్ళాలి. దీనివల్ల మనకి ఫ్యూయల్ కాస్ట్ కానీ ఏవియేషన్ వల్ల కొంచెం ఎక్స్ట్రా కాస్ట్ అనేవి పడుతుంది. సో ఇవి డైరెక్ట్గా ఏవియేషన్ రిలేటెడ్ స్టాక్స్ అన్నిటి మీద పడుతుంది. ఆ స్టాక్స్ అనేవి ఇంపాక్ట్ అవుతాయి. ఇప్పుడు ఇలాంటి వార్ సిచ్యువేషన్లో బెనిఫిట్ అయ్యే స్టాక్స్ ఏంటి? మీరు అందరు గెస్ చేసినట్టే డిఫెన్స్ సెక్టర్ స్టాక్స్. సో వార్లో చాలా డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ కానీ డిఫెన్స్ రిలేటెడ్ యూసేజ్ చాలా ఉంటుంది కదా. సో డిఫెన్స్ స్టాక్స్ మీద డిమాండ్ అనేది బాగా పెరుగుతుంది, జనాలు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఇన్వెస్టర్ సెంటిమెంట్ కూడా ఆ సెక్టర్ మీద చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ డిఫెన్స్ స్టాక్స్లో ఫండమెంటల్గా గుడ్ ఉన్న స్టాక్స్ మీరు తెలుసుకుందాం అనుకుంటే ఈ వీడియోకి 5000 లైక్స్ చేయండి. డెఫినెట్గా దాని మీద డీటెయిల్గా ఒక వీడియో మీకు చేస్తాం. ఇలాంటి స్టాక్ మార్కెట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంటెంట్ నుంచి ప్లీజ్ డూ ఫాలో అజయ్ మామిడి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.